హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా క్రిస్పీగా గారెలు ఎలా చేసుకోవాలి ఈరోజు చూద్దాం. ఈ వింటర్ సీజన్లో మనకి ఈవినింగ్ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో కేవలం 10 నిమిషాల్లోనే ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఎర్రటికలు తీసుకున్నాను. మీరు వైట్ వైనా తీసుకోవచ్చు. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా రిమూవ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు అటుకులు సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పిండి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని బాగా స్మాష్ చేసేసుకోవాలి. అటుకులు మనకు బాగా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి చేత్తో స్మాష్ చేసేసుకోవచ్చు. మీకు లేదు అనుకుంటే దీన్ని ఒకసారి మిక్సీలో వేసుకొని 1 టైం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి. 1 మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం తురుము, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇవి కొంచెం బాల్స్ కింద చేసుకొని గారెల్లో ఒత్తుకోవాలి. ఎడ్జెస్ మొత్తం రౌండ్గా వచ్చేటట్టు ప్రెస్ చేసుకుంటూ వీటిని ఇలా చేసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడగా రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్ని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా. ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఒకదాని మీద ఒకటి వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం కదపకూడదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనం 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం బియ్యం పిండికి బదులుగా శనగపిండి కూడా వేసుకోవచ్చు, కానీ శనగపిండి అందరికీ పడదు కాబట్టి నేను బియ్యం పిండి యూజ్ చేశాను. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినొచ్చు. ఇందులోకి ప్రత్యేకంగా చట్నీ అవసరం లేదు. మీరు కావాలంటే ఇందులోకి పల్లీ చట్నీ ప్రిఫర్ చేయండి. ఎక్కువ శ్రమ లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఇది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.